ఏంటి అయ్యి లవడా ఏంటి అయ్యి చెప్పు. ఆవిరి కుడు ఎక్కడిది కొనుక్కొచ్చాం కదా మనం. సుజా నువ్వు నిజం చెప్పు. ఆవిరి కుడు ఎక్కడికి ఎవరు తెచ్చి ఎవరు ఇచ్చి పంపించారు? చూసారా మా అబ్బాయి చిన్నపిల్లలు అట్ట నిజాలు చెప్తున్నారు, పెద్దవాళ్ళు అబద్ధాలు చెప్తుంటే. సుజా ఎవరు ఇచ్చారు? నువ్వు తిన్నావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ? ఏమా నువ్వు తిన్నావా? అబ్బాయి అంట మా నాన్న కావాలని కాకుండా కింద ప్లేట్ పడిందంట. కింద ప్లేట్ పడితే మా నాన్న కావాలని పడేసాడని చెప్పి వీడు తినే ప్లేట్ ఇసిరేసాడంట. ఏంద్ర ఎందుకు ఇసిరేసావు అంటే తాత ఇసిరేసాడు నేను కూడా ఇసిరేస్తున్నాను అని అంటున్నాడు అంట. కాబట్టి చిన్నపిల్లలు మనం ఏం చేస్తే అది చేస్తారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మనం ఏం చేస్తే అదే నేర్చుకుంటారు. ఏం పెట్టా నాన్నకు ఆకలి అవుతుందంట తిన్న పాపం తీసాడంట. తీసాను తినమని చెప్పు తీసాను తినని చెప్పు. తూ తాగుతా ఇగో ఏడున్నా ఇగో ఫ్రిడ్జ్లో లేవిట్రా. ఏడే ఉన్నాయిరా? ఉన్నాయా? అవి పాలు అవి మంచిలు కాదు. అవి చెవులకి మజ్జిగ తీసి పెట్టాలి. దాంట్లో కూడా లేవమ్మా పెట్టేసి లేవు. అసలు నాన్న వెళ్తున్నాడు ఊరికి వెళ్తున్నాడు నాన్న. ఇగో తాగు బాగున్నాయా? మా నాన్న కాలు బాగలేదు మళ్ళీ సీమ్ పోసేదని చట్నీ ఏం చేయాలి చేతి కారం నెయ్యి నేను చేయట్లేదు. నెయ్యి చేసి ఎన్ని రోజులు అవుతుందో ఖర్చుచా అడబెట్టి నాన్నకి నాన్న తాగుతాడంట. అది వద్దు. ఇగో మా నాన్న మళ్ళీ పెడతాడు. బాగుందా చూచా నీకు? బాగుందా నీకు? బాగుందా లేదా చెప్పు. బాగుందా? అయ్యో స్కూల్కి వెళ్ళమ్మా. స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? ఫ్యాన్ వేస్తా కానీ స్కూల్కి వెళ్తావా లేదు చెప్పు. వెళ్తావా? బస్సులో వెళ్తావా ఈ ఊర్లో వెళ్తావా? ఏంటి బస్సు? అమ్మమ్మ ఏమంది? అమ్మమ్మ ఏమంది? బయట చల్లగా ఉంది వాతావరణం. నిన్న తడిచినాయి కదా దీంట్లో ఆరేసా. తిన్నాడంట. ఏం కావాలి? ఎవరిది? ఆడలేదు. ఎక్కడ పెట్టాడు అడుగు. పాటలు పెట్టాను అడుగు నాన్ని. బాయ్ చెప్పు. ఇటు ఫోన్ కాల్ చూసి చెప్పు బాయ్. ఫోన్ కాల్ చూసి చెప్పు. అప్ప ఎండ చూసారు అట్లా కాస్తుంది. అసలు ఎండాకాలంలో కాదు చూడండి అలా కాస్తుంది ఎండ. బో నిన్న కూడా సేమ్ ఇట్లాగే ఎండ కాసి వర్షం పడింది. కాళ్ళు అంటుకుపోతున్నాయి. నిన్న తడిసిన దీంట్లో కూడా ఎండకి ఎండిపోతాయి. ఆ పిల్ల పేరు చూస్తుందంట, వాడు చూస్తాడంట. యాడు పెట్టా నువ్వు చూడు భయ్, దొడ్డు చూడట్లే. నువ్వు చూడు భయ్.
అబ్బా నా చుట్రా నువ్వు చూడు వాడు చూడు పట్టుకూడదు ఏ కోళ్ళు పట్టుకుంటా వెళ్ళి ఆడుకోపో నీకు రా చూడటం చిక్కు హాయ్ తప్పు ఆడుకోవచ్చు తప్పు చూచా ఏం చేస్తున్నాడు వాడు కరెక్ట్గా బాగా దొరుకుతుంది అయ్యో చేసాడు అవి వాడిపోయినాయిలే బాగానే ఉండి పో మరి బాగానే ఉండి పో చాలులే చూచా బాలు తాతంకే భక్తి తెలియదు నాన్నకి వాళ్ళ నాన్న అంట చూడు చూ అంట భయపడ్డాడంట మాకెత్త నాన్నకి చూడు పైకి వెళ్ళింది పైకి వెళ్ళింది పో ఇక రాదు అది పైకి కిందకి రాదు పైకి అగో తాత వేస్తున్నాడు అదిగో పైకి పోయింది అదిగో మా మీద అయిపోయి సరిగా పైకి అంట అయ్యో ఏం తెచ్చా ఎవరిచ్చారు ఈ అమ్మమ్మ ఈ ఇంటి అమ్మమ్మ ఇచ్చింది ఇంటి అమ్మమ్మ ఇచ్చింది అదా పెడతారా పూలు పెడతారా అమ్మమ్మ ఇచ్చింది ఇంటి అమ్మమ్మ ఇచ్చింది ఇట్లా పూలు నాన్న ఆడుతున్నాడు లేరా ఇట్రా క్యాచ్ అంట ఈడు క్యాచ్ అంట అదిగో పడతా మళ్ళీ పైకి వేయాలంట తీసురా ఇందుకు కూడా పాలు తగిలిద్ది పాపు అదిగో తగిలేదు పాపు తీసురా చేపట్టుకొని తీసురా నువ్వు కూడా అంటే కూర్చో పాలు తగిలిద్ది అంట పిలు చచ్చా ఏం నీకేడ తగిలింది నీకేడ తగిలింది అమ్మో అటే నువ్వు కూడా అడుగు అటే తప్పు అటు వెళ్తే వేస్తాడు పో కొట్టడు లేపల్ని కొట్టాడు అయింది బాల్ తగిలిద్ది దాన్ని వంట పక్కకు పో రండి కూర్చో ఇప్పుడు వచ్చేసి కర్రీ నేను ఉల్లిగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి తీపి లేని ఉల్లిగడ్డ. మొన్న నేను ఉల్లిగడ్డ ఫ్రై అయితే చేశాను, అది వచ్చేసి తీపి ఉండదు. అంటే నాకు అంతగా ఐడియా లేదు అంటే ఏది తీపి ఉండదు ఏది తీపి లేదని. నేను అంతా ఒకటేలే అని చెప్పి నేను అదైతే తీసుకున్నాను. ఇది రేట్ ఎక్కువ అంట, అది రేట్ తక్కువ అంట. ఇది వచ్చేసి కేజీ 60 అంట.
అది కేజీ 40. ఇక నేను తీపి ఉన్నది అయితే టేస్ట్ ఉండదు కదా, ఇక అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఉల్లిగడ్డ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం, మా బాబుతో కలిపి. ఇక ఉల్లిగడ్డలు తీసుకుంటే మాత్రం ఎక్కువ శాతం నేను ఫ్రై చేస్తాను కర్రీ కంటే. కర్రీ నాకు నచ్చదు. ఇది చూసారా, నేను కొత్తగా అయితే తీసుకున్నాను పొద్దున. వీటిని ఏమంటారో, ఇది వచ్చేసి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, దీపం పథకం కింద అయితే తీసుకున్నాను. నాకు ఫ్రీగా వచ్చింది. క్వాలిటీ అయితే బాగాలేదు, ఇగోండి వంగిపోయినాయి. ఇక అందుకని చెప్పి పొద్దున అయితే మార్చా. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటాం, అంటే పసుపు బదులు సంబారు కారం టేస్ట్ బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఒకేసారి కూర వండేటప్పుడు అన్నం కడిగి పెట్టుకుంటే మాడదు కదా. కూర వండేటప్పుడు మనం గ్యాస్ స్టవ్ దగ్గరే ఉంటాం కదా. ఇప్పుడు ఈ మార్చిన కాడి నుంచి నాకైతే బాగుంది వంట చేయటానికి. వేగిపోయాయి. కొంచెం కొన్ని ఉల్లిపాయలు అయితే మామూలుగా అయితే వేయను, కానీ నా దగ్గర అంటే నేను చిన్నులపాయ కారం అయితే వేయాలి, మిక్సీకి వేయాల. అందుకని చెప్పేసి విడిగా చిన్నులపాయలు అయితే వేసాను. చిన్నులపాయ కారం అయినప్పుడు ఇట్లా చిన్నులపాయలు వేసి కారం వేసినా కూడా బాగుండేది. స్టవ్ ఆఫ్ చేసి కారం వేసుకుంటే కారం మాడకుండా ఉంటుంది. అయిపోయింది. నీ కుర్చీయా? ఏది నీ కుర్చీ? తెచ్చుకో నీ కుర్చీ.
అది అదొద్దు. ఉప్పు తగ్గింది కొంచెం అంతే.